పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను మీ 3వ తరగతి తెలుగు టీచర్ని. మనము ఈరోజు చెప్పుకోబోయే టాపిక్, మనము స్కూల్లో జరుపుకునే పండుగలు ఏమేంటి మీకు గుర్తున్నాయా? మరి మేము స్కూల్లో ఏమేమి పండుగలు జరుపుకుంటాం? మన పాఠశాలలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని మనము స్కూల్లో జరుపుకుంటాం. అలాగే జెండా పండుగ జరుపుకుంటాము. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం, జెండా పండుగ జరుపుకుంటాం. అలాగే గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డేని జనవరి 26వ తేదీన మనము జరుపుకుంటాము. అలాగే నవంబర్ 14న కూడా మనం ఒక పండుగని జరుపుకుంటాము. అది పిల్లలకు సంబంధించిన పండుగ. అదేంటంటే బాలల దినోత్సవం అంటే చిల్డ్రన్స్ డేని నవంబర్ 14న మనము జరుపుకుంటాము. ఈ బాలల దినోత్సవం అంటే ఏంటి, దీని ప్రాధాన్యత ఏంటి అనేటువంటి విషయాలను మనం ఈరోజు ఈ పాఠ్యాంశం ద్వారా తెలుసుకుందాం. మనం ఈరోజు చెప్పుకోబోయే పాఠ్యాంశం పేరు బాలల దినోత్సవం. పిల్లలు, మనం ఈరోజు చెప్పుకోబోయే పాఠ్యాంశం పేరు బాలల దినోత్సవం. ఈ బాలల దినోత్సవం గురించి ఎవరెవరు ఈ పాఠ్యాంశంలో చెప్పుకుంటున్నారు అంటే, ఒక తాతయ్యని ఎవరు అడుగుతున్నారు అంటే రమేష్, లలిత అనేటువంటి 2 పిల్లలు వాళ్ళ తాతయ్యని బాలల దినోత్సవం అంటే ఏంటి, దాని ప్రాధాన్యత ఏంటి, అసలు బాలల దినోత్సవం నవంబర్ 14వ తేదీనే ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాల గురించి వాళ్ళ తాతయ్యని అడిగి తెలుసుకుంటున్నారు. వాళ్ళకి తెలియనటువంటి విషయాలన్నింటినీ కూడా వాళ్ళ తాతయ్య పెద్దవాడు కనుక వాళ్ళ తాతయ్యని అడిగి తెలుసుకుందామని వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకుంటున్నారు. ఏ విధంగా తెలుసుకుంటున్నారో మనము చూద్దాం. మొదట రమేష్ వాళ్ళ తాతయ్యని అడుగుతున్నాడు. ఈ తాతయ్యకి రమేష్ మనవడు, లలిత మనవరాలు. ఈ మనవడు మనవరాలు లలిత, రమేష్ వాళ్ళ తాతయ్యని అడుగుతున్నాడు. ఫస్ట్ రమేష్ అడుగుతున్నాడు, తాతయ్య రేపు మా పిల్లల పండుగ తెలుసా? వాళ్ళ తాతయ్యని క్వశ్చన్ చేస్తున్నాడు, అంటే ప్రశ్నిస్తున్నాడు. తాతయ్య రేపు మా పిల్లల పండుగ తెలుసా, నీకు తెలుసా అని తాతయ్యని రమేష్ అడుగుతున్నాడు. అప్పుడు తాతయ్య ఏం చెప్తున్నాడు, అవును రమేష్, రేపు నవంబర్ 14వ తేదీ కదా. అవును రమేష్, రేపు నవంబర్ 14వ తేదీ కదా అనగానే లలిత అందుకొని మాట్లాడుతుంది. నవంబర్ 14వ తేదీని మాత్రమే బాలల దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం తాతయ్య అని వాళ్ళ తాతయ్యని, తనకి తెలియని విషయం గురించి వాళ్ళ తాతయ్యని అడిగి తెలుసుకోవాలని లలిత వాళ్ళ తాతయ్యని అడుగుతుంది. ఏమని, నవంబర్ 14వ తేదీనే మనము బాలల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం తాతయ్య అని అడుగుతుంది. అప్పుడు రమేష్ అంటున్నాడు, ఆ రోజు మంచి రోజు అందుకని అని చమత్కారంగా మాట్లాడతాడు. ఆ రోజు మంచి రోజు అందుకని మనం ఆ రోజున బాలల దినోత్సవం జరుపుకుంటున్నామని చమత్కారంగా మాట్లాడతాడు. అప్పుడు లలిత ఏమంటుందంటే, నువ్వు ఊరుకోరా, తాతయ్య చెప్తారు కదా. వాళ్ళ బ్రదర్ని అంటుంది, నువ్వు ఊరుకోరా, తాతయ్య చెప్తారు కదా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అన్నట్టుగా లలిత అంటుంది. అప్పుడు తాతయ్య అంటారు, మీ ఇద్దరికి జవహర్లాల్ నెహ్రూ గారి గురించి ఏమైనా తెలుసా అని ప్రశ్నిస్తాడు. మీ ఇద్దరికి జవహర్లాల్ నెహ్రూ అంటే ఎవరో మీకు తెలుసా, ఆయన గురించి ఏమైనా మీకు తెలుసా అని వాళ్ళిద్దరిని ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు లలిత, నాకు తెలుసు తాతయ్య, ఆయన మన భారతదేశ మొదటి ప్రధాని కదా అని చెప్తుంది. లలిత ఏం చెప్తుంది, మీకు జవహర్లాల్ నెహ్రూ ఎవరో మీకు తెలుసా అని వాళ్ళ తాతయ్య అడిగినప్పుడు లలిత ఏమంటుంది, నాకు తెలుసు తాతయ్య, ఆయన మన దేశం మొదటి ప్రధాని కదా అని అడుగుతుంది. అప్పుడు రమేష్, ప్రధాని ఎలా అయ్యారు తాతయ్య, ఆయన ప్రధాని ఎలా అయ్యారు అని తనకి తెలియని విషయాల గురించి అడుగుతా ఉంటాడు. అప్పుడు తాతయ్య అంటాడు, నెహ్రూ ప్రధాని ఎలా అయ్యారో తెలుసుకోవాలంటే ముందుగా నెహ్రూ గురించి మనం తెలుసుకోవాలి.
నెహ్రూ గారు ప్రధాని ఎలా అయ్యారో తెలుసుకోవాలంటే మొదట ఆయన గురించి మనం తెలుసుకుంటే, ఆయన బాల్యంలో జరిగిన విశేషాలు, ఆయన ఎప్పుడు పుట్టారు, ఇలాంటి విషయాలన్నీ చిన్నతనం నుంచి మనం తెలుసుకుంటూ వస్తే ఆయన ప్రధాని ఎలా అయ్యారో మనకి అర్థమవుతుంది అని చెప్పి తర్వాత ఏమంటారంటే, నెహ్రూ గారు 1884 సంవత్సరము నవంబర్ 14వ తేదీన ఆనంద నిలయం అనే ఇంటిలో అలహాబాద్ లో పుట్టారు. ఆయన ఏ సంవత్సరంలో పుట్టారంట? 1889వ సంవత్సరంలో. అలాగే నవంబరు 14వ తేదీన ఆనంద నిలయం అనేటువంటి ఇంట్లో అలహాబాద్ ఆనంద నిలయం అనే ఇంట్లో అలహాబాద్ లో ఆయన జన్మించారు. ఎప్పుడు జన్మించారు? 1889వ సంవత్సరంలో నవంబర్ 14వ తేదీన అలహాబాద్ లో ఆయన జన్మించారు. ఆయన తండ్రి గారి పేరు మోతీలాల్ నెహ్రూ, తల్లి పేరు స్వరూపారాణి. ఆయన తల్లిదండ్రుల పేరు ఏంటంట? మోతీలాల్ నెహ్రూ, తల్లి పేరు స్వరూపారాణి. మోతీలాల్ నెహ్రూ, స్వరూపారాణి అనేటువంటి వారు నెహ్రూ గారి తల్లిదండ్రులు అని ఆయన చెప్తున్నాడు. అప్పుడు రమేష్, మీరు నెహ్రూ గారిని చూసారా తాతయ్య? మీరు ఎన్ని విషయాలు చెప్తున్నారు కదా నెహ్రూ గారిని, మీరు చాలా పెద్దవారు కదా మాకంటే, మీరు నెహ్రూ గారిని చూసే ఉంటారేమో, మీరు చూసారా అని అడుగుతున్నాడు. అప్పుడు తాతయ్య చూశాను, ఆయన గొప్ప దేశభక్తుడు అని చెప్తున్నాడు. ఆయన గొప్ప దేశభక్తుడు, ఆయన నేను చూశాను అన్నప్పుడు లలిత, నెహ్రూ గారు ఏం చదువుకున్నారు తాతయ్య అని అడుగుతుంది. నెహ్రూ గారు ఏం చదువుకున్నారు అంటే అప్పుడు తాతయ్య అంటాడు, చిన్నతనంలోనే నెహ్రూ గారు కొంతకాలం ఇంటి వద్దే ఉండి చదువుకున్నారు. తర్వాత హిందీ, సంస్కృత భాషలను నేర్చుకున్నారు. పెద్దవాడైన తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ చదువుకొని బారిస్టర్ గా ఇండియాకు తిరిగి వచ్చారు. ఆయన ఎక్కడికి వెళ్ళి చదువుకున్నారంట? ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకున్నారంట. ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి ఇండియాకి ఏం చదువుకొని తిరిగి వచ్చారంటే బారిస్టర్ చదువుకొని తిరిగి వచ్చారు. బారిస్టర్ డిగ్రీ పొంది ఆయన ఇండియాకి తిరిగి వచ్చారు అన్నప్పుడు అని చెప్తారనమాట. అప్పుడు లలిత అడుగుతుంది, బారిస్టర్ అంటే ఏంటి అని, ఒక బారిస్టర్ అంటే అని చెప్పేసి అట్లా వదిలేసినప్పుడు అప్పుడు రమేష్ అంటారు, అది కూడా నీకు తెలీదా అని అక్క హిహి అని నవ్వుతాడు. అక్క అది కూడా నీకు తెలీదా హిహి హిహి అని చెప్పేసి, నీకు తెలియదు నాకే తెలుసు అన్నట్లుగా కొంచెం గర్వంగా పొగరగా మాట్లాడినట్లు మాట్లాడతాడు. అప్పుడు లలిత, అబ్బా నీకే అంతా తెలిసినట్టు అని, నువ్వు ఉండరా తాతయ్యని చెప్పనివ్వు అని అడుగుతుంది. అప్పుడు లలిత ఏమన్నా ఆహాహా అక్క నీకు ఇది కూడా తెలియదా అని చెప్పేసి నవ్వినప్పుడు అప్పుడు లలిత అంటుంది, అబ్బా మొత్తం నీకే ఏదో తెలిసినట్టు అని, నువ్వు ఉండరా తాతయ్య చెప్తారు కదా తాతయ్యని చెప్పనివ్వు అని అంటుంది. అప్పుడు తాతయ్య చెప్తాడు, బారిస్టర్ అంటే న్యాయవాదిగా పనిచేయడానికి అర్హత ఇచ్చే డిగ్రీ. బారిస్టర్ అంటే న్యాయవాదిగా చేయడానికి. బారిస్టర్ అంటే ఏంటి? న్యాయవాదిగా పనిచేయడానికి అర్హత ఇచ్చే డిగ్రీని బారిస్టరు అని అంటారని చెప్తారు. లలిత, నెహ్రూ గారు గొప్ప దేశభక్తులు. అవును కదా తాతయ్య, దేశం కోసం ఆయన ఏం చేశారు? నెహ్రూ గారు గొప్ప దేశభక్తుడు కదా తాతయ్య, మీరే చెప్పారు కదా నెహ్రూ గారు గొప్ప దేశభక్తుడని. మరి ఆయన దేశం కోసం ఏం చేశారు అని అడుగుతున్నప్పుడు తాతయ్య, ఆయన ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చినప్పుడు మన దేశము ఇంగ్లీష్ వారి పాలనలో ఉంది, వారికి వ్యతిరేకంగా గాంధీ గారు పోరాటం చేస్తున్నారు. ఆయన
ఇంగ్లాండ్ నుండి చదువుకొని బారిస్టర్ చదువుకొని మన ఇండియాకి తిరిగి వచ్చే టైంకి మన ఇండియా బ్రిటిష్ వారి పరిపాలనలో ఆంగ్లేయుల పరిపాలనలో మన దేశం ఉంది. వాళ్ళ దేశంలో నుంచి ఆ పరిపాలన నుంచి మన దేశానికి విముక్తిని కలిగించడానికి గాంధీ గారు అప్పటికే పోరాటం చేస్తూ ఉన్నారు అని చెప్తున్నప్పుడు రమేష్ అంటారు, అంటే తాతయ్య గాంధీ గారు నెహ్రూ గారు స్నేహితులా? అంటే ఆయన చదువుకొని ఇండియా వచ్చేసరికి గాంధీ గారు పోరాటం చేస్తున్నారు స్వాతంత్ర్యం కోసం, బ్రిటిష్ వారి పాలన నుంచి మన దేశాన్ని కాపాడడానికి పోరాటం చేస్తున్నారు. అదే టైంలో ఆయన ఇండియాకి వచ్చారు అని చెప్తున్నారు కదా మీరు. అయితే గాంధీ గారు నెహ్రూ గారు ఇద్దరు స్నేహితులా అని అడుగుతాడు అనమాట. అప్పుడు తాతయ్య, అవును రమేష్, నెహ్రూ గారు కూడా గాంధీ గారితో పాటు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. మనకి స్వాతంత్రం సాధించడంలో గాంధీ గారు పాత్ర ఎంతో ముఖ్యమైనది, ప్రముఖ పాత్ర వహించారు. ఆంగ్లేయ పాలన నుండి మన దేశాన్ని విడిపించి మనకి స్వాతంత్రం అనేది తీసుకురావడానికి. అప్పుడు ఆ పోరాటాల్లో మన నెహ్రూ గారు కూడా పాల్గొన్నారు. ఆ స్వాతంత్రం సాధించడానికి గాంధీ గారు చేసే పోరాటంలో మన నెహ్రూ గారు కూడా పాల్గొన్నారు అని చెప్తున్నాడు. అప్పుడు లలిత, ఇంతకీ నెహ్రూ గారు ఎలా మన దేశానికి ప్రధాని అయ్యారు తాతయ్య? ఈ క్వశ్చన్ మొదట్లో అడిగినప్పుడు తాతయ్య సమాధానాలు చెప్పుకుంటూ ఒక్కొక్కటి వివరించుకుంటూ వస్తున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు లలిత అడుగుతుంది, అవును కానీ తాతయ్య మన టాపిక్ ఎక్కడైతే మొదలైందో ఆ క్వశ్చనే మనం మర్చిపోయాం కదా. ఇంతకీ మన నెహ్రూ గారు ఎలా ప్రధాని అయ్యారు, మన దేశానికి ఎలా ప్రధాని అయ్యారు అని అడుగుతుంది. అప్పుడు తాతయ్య చెప్తాడు, మనకి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది కదా. స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు మన దేశానికి తొలి ప్రధాని అయ్యారు. మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 సంవత్సరంలో ఆగస్టు 15. 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్రం వచ్చింది కదా. మనం బ్రిటిష్ వారి పరిపాలన నుంచి మన దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చి మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటామని అన్నాం కదా. మరి అప్పుడు మన దేశాన్ని పరిపాలించుకోవడానికి మన దేశంలో ఒక లీడర్ కావాలి అని అనుకున్నప్పుడు ఆయనకి నెహ్రూ గారు కనిపించారనమాట. గొప్ప గొప్ప చదువులు చదువుకొని వచ్చారు. ఈయనైతే మన దేశాన్ని పాలించగలరు, ఒక మంచి మార్గంలోకి తీసుకొని వెళ్ళగలరు అని చెప్పేసి అప్పుడు గాంధీ గారు మన నెహ్రూ గారిని ప్రధాని చేయాలని ఆశపడినప్పుడు మొదట ప్రధానిగా మన నెహ్రూ గారు అయ్యాడు. అప్పుడు రమేష్ అంటారు, నెహ్రూ గారిని చాచాజీ అని ఎందుకు అంటారు తాతయ్య? నెహ్రూ గారిని చాచాజీ అంటారు కదా, ఆయన్ని చాచాజీ అని ఎందుకు అంటారు తాతయ్య అని అడుగుతారు. అప్పుడు తాతయ్య, చాచాజీ అంటే బాబాయి అని అర్థము. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం కదా, వారందరూ ఆయన చాచాజీ అని పిలిచేవారు. అందుచేతనే ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. చాచాజీ అంటే ఏంటి అర్థము? బాబాయి. చాచాజీ అంటే బాబాయి అని అర్థము. పిల్లలందరికీ నెహ్రూ గారు అంటే చాలా ఇష్టము. అలాగే నెహ్రూ గారికి కూడా పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన పుట్టినరోజునే బాలల దినోత్సవంగా జరుపుకోవడము మనం జరిగింది అన్నమాట. అప్పుడు లలిత అడుగుతుంది, చాచాజీకి ఇంకా ఏమంటే ఇష్టం తాతయ్య? చాచాజీకి పిల్లలంటే చాలా ఇష్టం అని చెప్పారు కదా, ఇంకా ఏమంటే ఇష్టం అని లలిత అడుగుతుంది. అప్పుడు తాతయ్య, చాచాజీకి ఎర్ర గులాబీలంటే చాలా ఇష్టము. నెహ్రూ గారు కోట్ వేసుకొని ఇట్లా టోపీ పెట్టుకొని ఉంటారు కదా, ఆ కోట్ కి ఇట్లా లెఫ్ట్ సైడ్ లో ఒక రోజా పువ్వు పిన్ చేసి ఉంటుంది. ఎప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా ఫొటోస్ లో అక్కడ ఎర్ర గులాబీ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఎందుకంటే నెహ్రూ గారికి ఎర్ర గులాబీలు అంటే చాలా ఇష్టం అన్నమాట. అప్పుడు లలిత, నేను రేపు మా బడికి గులాబీల దండ తీసుకెళ్తాను తాతయ్య అని అంటుంది. అప్పుడు రమేష్, చాలా మంచి విషయాలు చెప్పారు తాతయ్య అని చెప్తాడు. లలిత ఏమంటుంది, అయితే చాచాజీకి నెహ్రూ గారికి ఎర్ర గులాబీలు అంటే చాలా ఇష్టం కదా, అట్లయితే రేపు బాలల దినోత్సవం రోజున నేను మా స్కూల్ కి ఒక ఎర్ర గులాబీలతో దండ ఒకటి చేసుకొని తీసుకెళ్తాను తాతయ్య అని చెప్తుంది. అప్పుడు రమేష్ అంటారు, తాతయ్య ఎంతో ఓపికగా మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చాలా చక్కగా చెప్పారు, నెహ్రూ గారి గురించి చాలా బాగా వివరించారు అని రమేష్ అంటాడు. అప్పుడు లలిత అంటుంది, రేపు మా బడిలో పంచిన మిఠాయిలన్నీ ఇంత మంచి విషయాలు చెప్పిన మీకే తెచ్చి పెడతాను తాతయ్య అంటుంది.
లలిత ఏమంటుంది, మాకు ఇన్ని మంచి విషయాలు చెప్పారు కదా నెహ్రూ గారి గురించి. బాలల దినోత్సవం అంటే ఏంటి, ఆ బాలల దినోత్సవం అని నవంబర్ 14నే ఎందుకు చేసుకుంటారు, ఇలాగా నెహ్రూ గారి గురించి మొదలైన విషయాలన్నిటి గురించి మీరు ఎంతో చక్కగా ఎంతో ఓపికగా మాకు వివరించారు కాబట్టి రేపు మా స్కూల్లో పంచిపెట్టిన మిఠాయిలన్నీ కూడా తెచ్చి నీకే ఇస్తాను తాతయ్య అని లలిత చెప్తుంది. సరే పిల్లలు, ఇప్పటి వరకు మనం బాలల దినోత్సవం అనేటువంటి పాఠ్యాంశం గురించి పూర్తిగా తెలుసుకున్నాం కదా.